నమస్కారం అండి, దిస్ ఇస్ #you. కొడాలి నాని అర్జెంట్గా అరెస్ట్ చేయాలి లోకేష్ గారు. ఇది పర్సనల్ రిక్వెస్ట్ నిజంగా. ఎందుకంటే రెచ్చిపోతున్నాడు. ఎలా రెచ్చిపోయాడంటే, సార్ విధానం పైన వాళ్ళు ఓట్లు గల్లంత అయిపోతాయి, లెక్కలు తారుమారు అయిపోతాయి అన్న రీతిలో వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారు. దాంట్లో పేరు నాని, కొడాలి నాని వీళ్ళందరూ కూర్చున్నారు. సో కన్ఫ్యూజ్ అవుతున్నారు నానిల పేరుతో. ఒక్క నిమిషం, బందర్ నాని, కొడాలి నాని కూర్చుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాగారు. వాగిన దాంట్లో ఏంటంటేనంట, మనకి అసలు కొడాలి నానికి మించిపోయిన టార్గెట్లు మాట్లాడేశాడు. ఏంటంటే వెస్ట్ బెంగాల్, దాని తర్వాత తమిళనాడు, దాని తర్వాత స్టాలిన్, ఇంక చెప్పు, మనకి సరిగ్గా పలకడం రాదని నాకు తెలుసు కానీ కర్మ కొద్దీ విన్నా నేను అది. సో అక్కడ ఓట్లు గల్లంత అయిపోయినాయి అంట. ఓట్లు ఇక్కడ పెంచినా తప్పువే, లేకపోతే తీసేసినా నష్టమే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కళ్ళు కూర్చోవాలి, ప్రతి ఒక్కళ్ళు నుంచోవాలి అని చెప్పి ఒక దిశానిర్దేశం చేశాడు కదా. సో దాని గురించి తనకి లేని నాలెడ్జ్ ఆ రోజు ఉన్న జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఆడి ముత్యాలు బయటకు ఎక్కడ, అది వదిలేయండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన ఏమనుకుంటారంటే, నేను ఎదవని అని చెప్పి చంద్రబాబు నాయుడు అనుకుంటారంట. ఆయనకైనా నేను మోసం చేశాను, నా గురించి తెలిసినా కూడా ఓటేశారంటే అది నా తప్పు కాదు, మీ కర్మ అని అనుకుంటాడంట ఆయన. చంద్రబాబు నాయుడు ఒకటే నమ్ముకున్నాడు, ఏమని, నేను ఎదవనే, నేను మోసం చేశాను, నేను మాట మీద నిలబడినని మీకు అంత ముందు నుంచి కూడా తెలుసు కాబట్టి నాదేం తప్పు కదా, మీ తప్పు, మీ కర్మ. చంద్రబాబు నాయుడు గారిని పుచ్చుకుని నేను ఎదవని అనే మాట స్థాయికి నువ్వు మళ్ళీ పెట్టలేరావంటే నీకు మూడిందే ఇంకా. ఎందుకంటే నువ్వు ఒకటి గుర్తుంచుకో, జగన్మోహన్ రెడ్డి చేతిలో వచ్చి గొడ్డళ్ళు వస్తాయేమో. చంద్రబాబు నాయుడు గారికి ఒక కొడుకున్నారు, ఆయన పేరు లోకేష్. లేపి కొడితే భూమికి ఎక్కడ పడతావో నీకే గుర్తుండదు. ఆల్రెడీ ఒక నినాదం ఉంది, కడ్రాయర్ మీద పరిగెట్టిస్తాడు నిన్నని. ఏంటి రేండి ఇక్కడ కడ్రాయర్ తో గుడివాడలో ఊరేగింపు చేపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. ఆ లెవెల్లో నిన్ను చేసి నీకు ఒక బేస్ మ్యూజిక్ ఇచ్చి చేస్తే ఉంటది మజా, మామూలుగా ఉండదు. రాష్ట్ర ముఖ్యమంత్రి తనకు తను అనుకుంటాడా నేను ఎదవనని? తమాషాలుగా ఉంది కొడాలి నాని నీకు. సూపర్ 6 అని గురించి అడిగితే చెల్లి తల్లి గొడ్డలి అంటాడు చంద్రబాబు నాయుడు. ఏమయ్యా నిజంగా ఏమైందా షర్మిల? ఏమైంది అడగరా? ఉన్న కుటుంబంలో నలుగురితో కలిపి ఆ రోజు పంచాయతీ పెట్టి ఎన్నికలకి వెళ్ళి బాబు కోటేయండి, అన్న కోటేయండి అని అడిగించుకున్నప్పుడు మీ పార్టీలో జగన్మోహన్ రెడ్డికి సిగ్గు లేదు, నీకు అంతకంటే సిగ్గు సరం లేదు. వాడుకుని వదిలేశారు. ఏమడిగింది ఆవిడ? ఏమడిగింది? అమరావతి రైతులందరినీ మభ్యపెట్టించేటట్టు అమ్మ చెల్లిని తిప్పి ఓట్లు అడిగి జగన్మోహన్ రెడ్డి నీ మోహన్ చూసి ఓట్లేశారు. ఎవరన్నా రాజశేఖర రెడ్డి భార్య, రాజశేఖర రెడ్డి కూతురు చూసి ఓట్లేశారు. ఏమైంది? వాళ్ళిద్దరు వెళ్ళిపోయేటప్పటికి 11లో వెళ్ళి బొక్కబొరలు పడ్డాడు. అడగరా? గొడ్డల పార్టీ అడగరా? వివేకానంద రెడ్డిని చంపింది ఎవరు? రక్తం తుడిచింది ఎవడు? మాట్లాడుతున్నావు. రాజారెడ్డి చరిత్ర ఏంటి? నువ్వు నైతిక విలువల గురించి మాట్లాడాలి. పార్టీని గొడ్డలి పార్టీలకు ఏమంటారు? గొడ్డలి పార్టీ అది. కాకపోతే చంద్రబాబు నాయుడు అంటే నెమ్మదిగా పైకి ఎక్కిస్తాడంటండి రాజధానిని, అమరావతిని, ఏపీని. జగన్ గెలిస్తే ఒకేసారి కింద పడేస్తాడు అని చెప్పి ప్రచారం చేస్తాడంట చంద్రబాబు నాయుడు. పైకి మెల్లగా ఏం కాదు, సూపర్గా వెళ్తుంది. నీ కుక్కరే వేషాలు ఆపు, ఫ్రాంక్లీ స్పీకింగ్. దాని తర్వాత ఏంటండి అమలు కావట్లేదు సూపర్ 6, ఏంటండి రాష్ట్రంలో ఏమి అభివృద్ధులు రావట్లేదంటే తల్లి చెల్లి గొడ్డలి అని చెప్పి వైసీపీని గొడ్డలి పార్టీ అంటాడంట చంద్రబాబు నాయుడు. జగన్ గొడ్డలు తీసుకొస్తే రాష్ట్రంలో ఎవరినేం చేస్తాడన్న భయం క్రియేట్ చేశాడంట చంద్రబాబు నాయుడు. నిజం, జగన్మోహన్ రెడ్డి లాంటి పర్సన్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో రంగనాయకం ఏజ్ గ్రూప్ నుంచి అప్పుడే పుట్టిన పిల్లల దాకా వాళ్ళకి బడి ఉంటుందో తెలియదు, ఆవిడకి ఇంట్లో కూర్చోగలుగుతుందో లేదో అనే ధైర్యం కూడా ఉండదు. ఎవరికి ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. నోటితో వ్యభిచారం చేయించారు. నిజం, పచ్చి బూతులు తిట్టించాడు. అతను ఉంటే మారణ హోమంలాగా అనిపించింది. రైతులందరూ ఆర్తనాదాలు పెట్టారు. 5 ఏళ్ల పాటు దీక్షలు చేపించారు. వాళ్ళని డ్రామా ఆర్టిస్ట్ అనిపించాడు. కొట్టించాడు, తన్నిచ్చాడు, లాగిచ్చాడు, దోచుకున్నాడు. అదొక రకమైన చరిత్ర. అలాంటి చరిత్ర మళ్ళీ రాకూడదు ఆంధ్రప్రదేశ్కి. దోస్ వేర్ ద డార్కెస్ట్ డేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎవర్. అప్పుడే ఫామ్ అయిన పసిబిడ్డ లాంటి స్టేట్ని 5 ఏళ్ళు నిండని రాష్ట్రాన్ని విచ్చలవిడిగా వాడేశాడు. చే అతను వస్తే నిజంగా గొడ్డలు చూసే భయపడతారు. ఇంకోటి చెప్తాడండి, జగన్మోహన్ రెడ్డికి ఇదేంటంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆయుధం గొడ్డలి.
కావాల్సింది సిబిఎన్ ఏబిఎన్ అంట, చంపేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉన్నటువంటి ఆయుధానికి కావాల్సింది కూడా సిబిఎన్ ఏబిఎన్. ఏయ్, బ్రాడ్ డే లైట్ లో బెదిరింపులు ఇస్తున్నావు, సిబిఎన్ ఏబిఎన్ కావాల్సి వస్తుంది ఏంటి? తమాషాగా ఉందా? తిరగబడితే జనాలు నీ పొజిషన్ చూశారు కదా, బూట్ పాలిష్ చేయి ముందు నువ్వు వెళ్ళి. ఒక పొలిటీషియన్ అయి ఉండి మాట ఇచ్చేటప్పుడు గుడ్డ కూడా రెడీగా ఉంది, క్లాత్ రెడీగా పెట్టుకున్నా తొడవడానికి ఆలస్యం అన్నావు, పోయే చేయకుండా కూర్చుని నువ్వు వాగుతున్నావు. ఈరోజు బాగపోతే నీ సీట్ గల్లంత అవుతుంది కదా. తమాషాలు చేస్తున్నాడండి కూర్చుని. జగన్ గొడ్డల పార్టీ ఏంటంటేనంటండి, సజ్జలు కూడా చెప్పాడంటే ఏంటంటే ఆ త్రిశూలం అంట. ఏయ్, ఇంకొకసారి పిచ్చివాగులు వాక్కండి, త్రిశూరాలు గిసురాలు అని చెప్పి జనాలు పొడిసి పెట్టారంటే 0 ఓట్లు కూర్చుంటారు ఇంకోసారి. ఇంకోటి ఏంటంటే 4 నుంచి 12వ తారీఖు దాకా అనేక రకరకాల దీక్షలు చేస్తాడంట. అతనే అన్నాడు, నేను అలా అనేక రకరకాలు. ఎందుకంటే మనకి చదువుకుంటే ఒక ఆర్డర్లో చెప్పచ్చు, రకరకాలుగా 4 నుంచి 12 తారీఖు దాకా రేపటి నుంచి అరాచకం సృష్టించడానికి మేము వస్తున్నాం అని చెప్పి కొడాలి నాని చెప్పాడు. దాని తర్వాత ఆవు ఎక్కడ మేస్తే దూడ అక్కడే మేస్తుంది, గడ్డి మేస్తుంది అంటానికి చచ్చిపోయాడు 2 లైన్లు చెప్పలేక. సో సూపర్ 6 అని చంద్రబాబు నాయుడు గారు అయితే సూపర్ 16 అని చెప్పి లోకేష్ అంటాడంట. 16 కాదు 100 చేస్తారు. నీకేంటి దోల? మీకు మీ స్థానం ఏంటో చూపించారు కదా, అక్కడ కూర్చుని ఒక మూల ఏడవండి అంటే అసెంబ్లీ కూడా రాని ఒక అపోజిషన్ స్టేటస్ లేని మీ హెడ్ జగన్, నువ్వైతే అసలు ఓడిపోయి కూర్చున్నావు. నీకు ఇంకా దిక్కుండదమ్మా, గుడివాడలో నువ్వు గెలవటం చాలా కష్టం. ఇంత రెచ్చగొట్టే మాటలు మాట్లాడిన తర్వాత అంటే కేసులు ఇతని పైన ఉన్నాయి కదా, లోకేష్ గారు ఎందుకు అరెస్ట్ చేయరు? తీసి బొక్కలో వేస్తే ఇతను చేసిన ఉపాధి హామీ పథకాల్లో అవకతవకలన్నీ బయటకు వస్తాయి. వెంచ్ఫుల్ అరెస్ట్ కాదే ఇది? నోటితో ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేసిన అరెస్ట్ కాదే ఇది? సామాన్య పౌరురాల్లాగా నేను అడుగుతున్నాను, వెయ్యండి సార్ లోపల వేసి తొక్క నారదీసి ఇన్వెస్టిగేట్ చేస్తే ఈ క్రెడిబిలిటీ. ఆఖరికి ఈరోజు కండువా కప్పుకొచ్చాడు, అవన్నీ పెద్ద మనిషి తరగలన్నీ సెటరేట్ అయ్యి భూమి మీద నడుస్తాడు, మళ్ళీ ఇంకో 2 ఏళ్ళు బయటకు రాడు. పోన్లే పాపం కదా నూరుకుంటే ఈరోజు కూర్చుని నేను ఎదవనని చెప్పి చంద్రబాబు నాయుడు అనుకుంటాడు తనకు తను. నీకు మూడింది కొడాలని, ఇంకా నీకు మూడింది. సో నిన్ను చూసారా అతను చేసిన అవహేళన వ్యాఖ్యలు? రెచ్చిపోయిన కొడాలి నాని పైన కింద పుచ్చిపోయేటట్టు కమెంట్స్ గట్టి కొట్టండి. That's all for now. Thank you.